నమస్తే అండి. ఆడవాళ్ళని చిత్రహింస పెట్టే దుర్మార్గమైన నీచ నికృష్టమైన మగవాళ్ళని చూసాం మనం. అనాదిగా వస్తున్నది. కానీ చాలా చోట్ల భర్తని చిత్రహింసలు పెట్టి వాడికి సరైన అన్నం కూడా పెట్టకుండా నరకం చూపిస్తున్న మహిళలు ఉన్న ఈ ప్రపంచంలో నాకు పొద్దుట వీడియోలో ఒకళ్ళు కామెంట్ పెట్టారు. వాళ్ళు వెస్ట్ గోదావరి అన్నారు. ఆల్రెడీ నా ఫోన్ నెంబర్ ఇచ్చాను. నా చేతనైన సహాయం ఏదైనా నేను చేస్తాను, నన్ను సంప్రదించండి. 6281993207 ఈ నెంబర్ నా పిఏ దగ్గర ఉంటుంది. మీరు మాట్లాడండి. ఆ సబ్జెక్ట్ కరెక్ట్ అయితే నేను ముందుకు వచ్చి మిమ్మల్ని మాట్లాడతాను. విషయానికి వస్తే బెంగళూరులో ఎక్కడో జరిగిన విషయం. ఆవిడ పెట్టిన మెసేజ్ చాలా పెద్ద లాంగ్ మెసేజ్, చాలా అడావుడిగా, నాకు బిజీగా ఉండడం చాలా అడావుడిగా చదివాను, అర్థం కాలేదు. ఆవిడ నెంబర్ కూడా పెట్టాను కాల్ చేయమని. ఆవిడ సంబంధించిన వాళ్ళ దగ్గర రిలేషన్ తన బంధువు భార్య చాలా దారుణంగా టార్చర్ పెడితే అవమాన భారం తట్టుకోలేక, నా భార్య నన్ను పట్టించుకోవటం లేదనే బాధతో లేడీస్ కట్టుకునే పెట్టికోడ్స్ ఉంటాయి కదండి, సారీ కింద పెట్టికోడ్స్, బొందు ఉంటుంది కదా, ఆ బొందు తీసుకుని ఉరి వేసుకుని చనిపోయాడటండి. ఇది ఎక్కడో కదా, నా వీడియో కింద పెద్ద పోస్ట్ పెట్టారు. ఇంకొక వాళ్ళకి సంబంధించిన బంధువే భార్య అది అన్నం ముద్దయిపోయి స్మెల్ వచ్చేస్తా, జిగురు వచ్చేస్తా, నాకు ఫుడ్ పెడుతుందంటే భర్తకి. ఇదేంటని అడిగితే కట్టును పుట్టిన పిల్లల్ని చెత్త కొట్టేస్తుందంట. బాత్రూంలో అతను వెళ్ళే బాత్రూంలో 10 నిమిషాల కన్నా ఎక్కువ కూర్చున్నా సరే ఊరుకోదంట. మరి ఇంక ఇది ఇలాంటి విషయం ఎక్కడ వినలేదు. మరి బాత్రూంలో 10 మినిట్స్ కన్నా ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఊరుకోదట. మరి ఇలాంటి దుర్మార్గం ఆడ ఏళ్ళే కదండి, చాలామంది అత్త మామల్ని ఇళ్ళల్లో పెట్టి ఇంటి పనులు చేయించుకుని, నేను అంత మునుపు వీడియోలో అవి కూడా చేశాను. ఆ వీడియో చూడండి. బెంగళూరులోనే కోడలు మాంగారిని చిత్రహింసలు పెట్టేస్తే కొడుకు సీసీ కెమెరాలు పెట్టిస్తే ఆ సీసీ కెమెరాల్లో చూసి తన తండ్రిని కొడుతున్న భార్యను చూసి తను కేసు పెట్టించి అరెస్ట్ చేయించాడు. బెంగళూరులో జరిగిన యథార్థ సంఘటన. ఇలాగ ఎంతోమంది ఇళ్లలో ఇప్పటికీ భార్యలు చేతిలో భర్తలు నోరు మూసుకుని ఏమీ చేయలేక, వాడు ఎంత సాలరీ తెచ్చినా సరే, వాడు ఎంత పెద్ద వ్యాపారస్తుడైనా సరే, భార్య చేతిలో కుక్క పిల్లలాగా చెప్పింది చేయకపోతే వాడు బతుకు బస్టాండ్ చేసేస్తున్నారండి. భార్య పట్టించుకోలేదు, తను గౌరవించట్లేదని పరికినీకుంటే టేపు బొందుతో ఊరేసుకుని చనిపోయాడని ఆవిడ మెసేజ్ పెట్టింది. ఇలాగ ఎంతమంది ఉన్నారండి. భర్త తల్లిదండ్రులు కాదు కదా, భర్తనే పట్టించుకుంటాం. భార్య బాధితుల సంఘాలు ఎందుకు వచ్చినాయి అంటే, ఆడవాళ్ళు మనకి ఏ చట్టాలు మన కోసమే చుట్టాల్లో పుట్టున్నాయి. మనం ఏం చేసినా, మొగుడు కొట్టినా, తిట్టినా, తనినా, చంపినా, లాస్ట్కి ఇల్లీగల్ యాక్టివిటీస్లో బిడ్డలు అడ్డొచ్చినా చంపేసినా సరే ఆడవాళ్ళని సపోర్ట్ చేసే చట్టాలు ఉంటగా ఉంది ఇప్పుడు మన పరిస్థితి. మగవాడుకి ఆ చట్టాలు లేవు. తన బిడ్డని ఇల్లీగల్ అఫైర్స్ కోసం చంపేస్తున్నా, తన కొడుకుని ఇల్లీగల్ అఫైర్స్ కోసం కోడలు చంపేస్తున్నా, ఇలాగా దేనికోసమైనా సరే టార్చర్ పెట్టినా సరే మగవాడికి రక్షణ లేదు. మగవాళ్ళు ఇప్పటికీ అప్పుడే పుట్టిన పసిబిడ్డ నుంచి 60 ఏళ్ళ ముసలమ్మను కూడా వదలకుండా పాడు చేసే దుర్మార్గపు రాసుకెలుస్తున్న ఈ సమాజంలో మగవాడికి రక్షణ లేదు. నేను బెంగళూరు వెళ్ళినప్పుడు కానీ, లేదా ఇతర కొన్ని రాష్ట్రాల్లో పూణేలో కానీ, హైదరాబాద్లో కానీ నేను కళ్ళతో చూసింది ఏంటంటే, సిగరెట్స్ వాళ్ళు అసలు మగవాళ్ళు సిగరెట్ కాలుస్తూ ఇలాగా అది స్మోక్ పొగ వెనకాల అది ఏ స్టేజ్ వచ్చినప్పుడు ఇలాగ మగవాళ్ళు ఇలాగ అంటారు, ఇలాగ దులుపుకుని సంథింగ్ వాళ్ళు సిగరెట్ కాస్తారు. దానికి మించిన స్టైల్తో
కాలు మీద కాలు వేసుకుని సిగరెట్ కాలుస్తూ ఉన్నారు. మీరు ఒక ఆడది సిగరెట్ కాలుస్తుందంటే వాళ్ళ పెదాలు ఇక్కడ చివరిన వాళ్ళకి ఒక రకమైన వైట్ అండి, అది ఒక తెల్ల మచ్చ లాంటిది వచ్చేసి బ్లాక్ వచ్చేస్తుంది సిగరెట్లు కాలుస్తారు వాళ్ళు. అలాగే ఆల్కహాల్ తాగుతున్నారు, మందు తాగుతున్నారు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ మీరు వీడియో చూస్తుంటే ఆడవాళ్ళు యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో వచ్చే డబ్బుల కోసం చండాలమైన బట్టలు, చిన్న చిన్న నిక్కర్లు వేసుకుని, చిన్న చిన్న జాకెట్లు లాంటివి లోపల లోదుస్తులు వేసుకుని మగవాడు రెచ్చగొడుతూ టీనేజ్ అమ్మాయిల దగ్గర నుంచి ఆంటీల వరకు కూడా అన్పార్లమెంటరీ వర్డ్స్ మాట్లాడుతూ వీడియోలు చేస్తున్నారండి. అర్ధరాత్రి ఆడది ఒంటరిగా తిరిగిన రోజునే స్వాతంత్రం వచ్చినట్టు అంటున్నారు. పగలే ఆడది 2-3 బాయ్ ఫ్రెండ్స్ మెయింటైన్ చేస్తూ, మందు తాగుతూ, సిగరెట్ కాలుస్తూ, యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో వీడియోలు అప్లోడ్ చేస్తుంటే మన ఆడవాళ్ళు ఎంత అప్డేట్ అయిపోయారో చూడండి. మగవాళ్ళు బట్టలు వేసుకుంటే టీషర్ట్లు, బ్లేజరు, జీన్ ప్యాంట్ వేసుకున్న వాళ్ళ బట్టల్లో ఎలాంటిది లేదు, చేంజ్ ఏంటంటే జుట్టు పిచ్చి కటింగులు తప్ప, వాళ్ళు ఏ గడ్డాలు పిచ్చి కటింగులు తప్ప వాళ్ళ దగ్గర ఏమీ చేంజ్ లేదు. ఒంటి బట్టలు కట్టుకుని ఆడవాళ్ళు, మన ఆడవాళ్ళు నీతులు చెప్పేవాళ్ళు కూడా ఒంటి పొర సారీ వేసుకుని నడుము కనిపించేలాగా బాడీ అంతా ఎక్స్పోజింగ్ చేస్తూ 10 మందిలోకి వచ్చి నీతి కవర్ చెప్పే వాళ్ళని ఇలా ఉండద్దు అని చెప్పేవాళ్ళు వేపీ సెలబ్రిటీస్ కూడా వాళ్ళ డ్రెస్ సెన్స్ కూడా చాలా దరిద్రంగా ఉంటారు. ఇలాంటి చిన్న చిన్న డ్రెస్సులు వేసుకుని ఆ ఇంట్లో అత్త లేదు, మామ లేదు, అక్క బావ లేరు, అన్న చెల్లి లేరు, వాళ్ళ అన్న ముందు అసభ్యంగా తండ్రి ముందు కూడా టైట్ టీషర్ట్లు, ఈ టైట్ చుడిదార్స్, చీర కడితే నడుము కనపడాలి, బాడీ అంతా కనపడాలి, ఇంత ఎక్స్పోజింగ్గా బట్టలు కట్టుకుని రోడ్డు మీద ఎక్కేస్తున్నారు ఆడదానికి అర్ధరాత్రి స్వాతంత్రం రాకుండానే ఒంటరిగా అర్ధరాత్రి స్వాతంత్రం వచ్చిన ఆడది ఒంటరిగా తిరిగినప్పుడు స్వాతంత్రం వచ్చినట్లు లెక్క అంటున్నారు కదా. ఒంటరిగా తిరగెక్కల మగవాడు అర్ధరాత్రి ఒంటరిగా తిరిగినప్పుడు మగవాడు స్వాతంత్రం వచ్చినట్టు. ఇది ఇప్పుడు జరిగేది. మగవాడికి సేఫ్టీ లేదు. రెడ్ లైట్ ఏరియా అయినా ఎక్కడైనా ఆడవాళ్ళ యాక్టివిటీస్ నా దగ్గర కేసులు వస్తాయని దాన్ని బట్టి నేను చెప్తున్నా. పెళ్ళయిన తర్వాత భర్త ఉండగా టీనేజ్ అమ్మాయిలు డబ్బుల కోసం ప్రతి సిటీస్లోనే కాదు, ప్రతి చోట డబ్బుల కోసం వాళ్ళకి ఒక బ్రోకర్ ఉంటాడు. 11 ఏళ్ల అమ్మాయిల దగ్గర నుంచి 60 ఏళ్ళ ఆంటీల వరకు కూడా బిజినెస్. మినిమం 500 నుంచి వీళ్ళ రేట్ అంటండి. ఎక్కడైనా ఇంతవరకు ఒక మగవాడు రెడ్ లైట్ ఏరియాలో బాంబేలో ఉన్నట్టుగా ఒక 10 మంది మగవాళ్ళు మేము వ్యాపారం చేస్తున్నాం అని ఎక్కడైనా ఒక సెంటర్ పెట్టుకున్నారా? ఎక్కడైనా రోడ్డు మీద టార్చ్ లైట్ పట్టుకుని ఆడది నుంచున్నట్టు మగవాడు ఎక్కడ నుంచున్నాడా? మరి మగవాడు బతకనివ్వడు అంటారు. నిజంగా ఒక మగవాడు టార్చ్ లైట్ పట్టుకుని రోడ్డు మీద నుంచుంటే అక్కడ డిపార్ట్మెంట్ ఊరుకో ప్రతి ఒక్కరు ఉతికి ఆరేస్తారు. కానీ ఆడది, నేను సదా సినిమాది నాకు అది ఫస్ట్ నాకు అర్థం కాలేదు. సినిమా చూస్తుంటే 5 ఏళ్ల క్రితం టార్చ్ లైట్ వేస్తుంటే సినిమాలో చాలాసేపు అర్థం కాలేదు, ఏంటి టార్చ్ లైట్ దేనికి తర్వాత అర్థమైంది. ఆ సదాకి సపోర్ట్ యాక్టర్ వచ్చి ఇలాగ చెయ్యాలి బిజినెస్ అని. బిజినెస్ అంటే నేను అర్థమయ్యేది కదా నాకు మొదట్లో, ఇప్పుడు కదండి ఇదివరకు. రెడ్ లైట్ ఏరియా అంటారేంటి, ఇది ఇప్పుడు మన చిన్నతనంలో మీకైనా అర్థం కాదు కొంతమంది. ఇలాగ ఆడవాళ్ళు ప్రత్యేకంగా బిజినెస్లు పెట్టేస్తున్నారు. పెళ్ళి అయిన తర్వాత కూడా భర్త ఉన్నా సరే ఈజీ మనీ కోసం వాళ్ళ శరీరాన్ని వాళ్ళు అమ్ముకోవటం కోసం ముందుకు వస్తున్నారు. మేము సీతలం, ద్రౌపదిలం, మేము ఎంతమంది ద్రౌపదికి 5 భర్తలు ఉండగా లేదు మాకేంటి అంటున్నారు. మీరు 100 మందిని పెట్టుకోండి, కానీ కొన్ని పద్ధతులు అంటున్నాయి. మన కల్చరు, మన విధి విధానాలు నచ్చి అదర్ కంట్రీ వాళ్ళు, విదేశీ వనితులు మన చీర కట్టు, మన బొట్టు,
మన సాంప్రదాయాలు గౌరవిస్తుంటే వాళ్ళ డ్రెస్సులేమో మనం ఆ కల్చర్ మనం తెచ్చేసుకున్నాం. అంటే ఎంత పొట్టి నిక్కర్లు వేసుకుంటే అంత లగ్జరీ ఫ్యామిలీ కింద లెక్క మనకి. ఎంత మోడర్న్గా తయారవుతే అంత గొప్ప ఫ్యామిలీ కింద లెక్క. పల్లెటూరులో ఉన్న వాళ్ళు కూడా టాటూలు వేయించుకుంటున్న కల్చర్లోకి వచ్చేస్తాం మనం. మా చిన్నప్పుడు చేతుల నిండా పచ్చబొట్లు డిజైన్లు ఉండేవి. చాలామంది చూసి దాన్ని మొత్తం చెయ్యంత పచ్చబొట్లు ఉండేవి. ఎందుకు వేసుకున్నారు ఈ పచ్చబొట్లు ఏంటంటే, చనిపోయిన తర్వాత యమధర్మరాజు నువ్వేం తెచ్చావని అడిగితే నేను పచ్చబొట్టు తెచ్చానని చెప్పడం కోసం పచ్చబొట్టు వేయించుకుంటున్నాము అని అప్పట్లో చెప్పేవారు. ఇప్పుడు ఆ కల్చర్లోంచి బాగా అప్డేట్ అయిపోయి పచ్చబొట్టు అనేదండి చేతులకి, ఈ మా చేతులు మాత్రమే ఇక్కడి నుంచి ఇదంతా ఈ చేతులకి పచ్చబొట్టు వేయించుకునేవారు. ఇప్పుడు చెప్పుకుంటే సిగ్గుపడేటట్టుగా సినిమా సెలబ్రిటీస్ని చూస్తుంటే ఒక రోజా కానీ కొంతమంది హీరోయిన్స్, బాలీవుడ్ హీరోయిన్స్ మెడ కింద, మెడ వెనకాల, పొట్ట మీద, ఇంకా చెప్పలేని ప్లేసెస్లో పచ్చబొట్లు వాళ్ళు ఎంచుకుంటే వాళ్ళు సినీ సెలబ్రిటీస్ అనుకోవచ్చు. ఇక్కడ విలేజెస్లో ఉన్న వాళ్ళు కూడా ఆడపిల్లలు పచ్చబొట్లు వేయించుకుని దేనికండి ఈ కల్చర్ మనది? ఈ కల్చర్ ఏమైపోతుంది? ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు మాట్లాడట్లేదా? తప్పమ్మా, ఇలాంటి పచ్చబొట్లు వేసుకోకూడదు, ఇంత ఇలా దిగజారిపోకూడదని చెప్పట్లేదా? ఫేస్బుక్ల్లో, ఇన్స్టాగ్రాముల్లో, యూట్యూబుల్లో అసభ్యమైన పదజాలంతో మాట్లాడుతూ వీడియోలు చేస్తున్న ఈ ఆడవాళ్ళకి తల్లి తండ్రి లేరా? తల్లి తండ్రి కంట్రోల్ చేయట్లేదా? తప్పమ్మా నువ్వు ఆడదానివి అని చెప్పట్లేదా? డబ్బు కోసం బరి తెగించేసి యూట్యూబ్ వీడియోలు అశ్లీలమైన పదాలు, అంటే మగవాడు ఎవడో కూడా ఆ మాటలు శ్రీరెడ్డి మాట్లాడుతుంటే అసహ్యం అనుకున్నాం. శ్రీరెడ్డి నాయకుల్ని వల్గర్ మాటలు మాట్లాడుతుంటే వరస్ట్ పిల్ల అనుకున్నాం. శ్రీరెడ్డి కన్నా బేభత్సంగా లైవ్లో పెట్టి వాళ్ళు డ్రెస్సులు మార్చేసుకుంటున్నారు, సారీస్ మార్చేసుకుంటున్నారు, చెప్పటానికి అభ్యంతరంగా ఉంటుంది, మార్చుకుంటున్నారని చెప్తున్నా. వాళ్ళు ఏది పవిత్రంగా ఉంచుకోవాలి, పవిత్రత అనేది లేదు. ఆడది అలాగా ఉండట్లేదు. మాలాంటి పెద్ద వయసు ఉన్న వాళ్ళం, ఒక 50 ఏళ్ళు వచ్చిన వాళ్ళు మాలాంటి వాళ్ళని ఇలా ఉండొద్దు అలా ఉండొద్దు అంటాక మేము సరిపోం. మా ఇష్టం, మా మమ్మీ ఇష్టం, మా డాడీ ఇష్టం అంటున్నారు. ఇప్పుడు ఇలాంటి అన్నీ చూసి ఎవడో ఒకడు గోకి వాడు ఎత్తుకెళ్ళి లవ్ మ్యారేజ్ చేసుకుని గాల్లోకి వదిలేసిన తర్వాత అప్పుడు తెలుస్తుంది వీళ్ళకి. తల్లిదండ్రులు పర్మిషన్ లేవు పెళ్ళిళ్ళు చేసుకుంటాకి, కుటుంబం పర్మిషన్ కానీ కుటుంబ పెద్దలు సలహాలు కానీ లేవు. లవ్ మ్యారేజ్ చేసుకుని ఎంతమంది సక్రమంగా ఉన్నారు, ఎంతమంది పద్ధతిగా ఉంటున్నారు. లవ్ మ్యారేజ్లు, అరేంజ్ మ్యారేజ్లో దిక్కు దివాని ఉండట్లేదు. తల్లిదండ్రులు చూసే పెళ్ళిళ్ళు ఎప్పుడో వెళ్ళిపోయినాయి, వినట్లేదు ఎవరు కూడా. సరే, వాళ్ళు కరెక్ట్ పర్సన్ చూసుకుని పెళ్లి చేసుకోండి, తప్పేం లేదు. కానీ 2 నెలలకి 3 నెలలకే వచ్చేస్తున్నారు. దిక్కుమాలిన కల్చర్ ఏంటంటే పబ్బు క్లబ్కి ఓయో రూములు అని చెప్పి వెళ్ళేవాళ్ళు చిన్న ఏజ్ పిల్లలు, 12 సంవత్సరాల పిల్లలు కూడా ఓయో రూములకి, పబ్కి, క్లబ్కి వెళ్తున్నారంటే అది ఎక్కువ. ఆల్మోస్ట్ పల్లెటూరులో ఇక్కడ ఎంతో పద్ధతిగా ఉన్న తల్లిదండ్రుల పిల్లలే అక్కడ పబ్కి, క్లబ్కి వెళ్తున్నారు. ఇది గవర్నమెంట్ కూడా ఆపట్లేదు. ఈ టీనేజ్ పిల్లలకి రూమ్స్ ఇవ్వకూడదని కానీ, టీనేజ్ పిల్లల్ని అలౌ చేయకూడదు కొన్ని ప్లేసెస్ కానీ రూల్స్ ఎక్కడా ఉండట్లా. మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాలు మగవాడి కన్నా ఆడవాళ్ళు ఎక్కువ తీసుకుంటున్నారు. తప్పేంటి? తగ్గేదే లేదంట. ప్రతి దాంట్లో మేమున్నాం అంటున్నారు. అలాగే భర్తలు మార్చే దాంట్లో తగ్గట్లేదు, బాయ్ ఫ్రెండ్స్ మార్చే దాంట్లో తగ్గట్లేదు, ఎక్స్పోజింగ్ చేసే విధానంలో తగ్గట్లేదు. ఒంటి నిండా బట్టలు ఫుల్గా కప్పుకుంటాం ఒక్కటే చేయట్లేదు, కానీ అన్నిట్లో తగ్గేది లేదు. అన్నిట్లో ముందుకు వెళ్ళిపోతున్న అమ్మాయిలు, ఆంటీలు యూట్యూబ్లో డబ్బులు సంపాదించాలంటే మీ ఒంటి మీద బట్టలు ఇప్పేసి వీడియోలు చేయాలా? మీ నోట్లోంచి వచ్చే మాటలు మగవాడు సైతం కూడా చెవులు మూసుకుని చూడలేని సన్నివేశాలు కానీ
ఎన్ని వీడియోస్ చేసి ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో వాళ్ళని తీసుకొచ్చి కొన్ని ఛానల్స్ వాళ్ళు ఇంటర్వ్యూస్ చేస్తున్నారు. మరి వీళ్ళకి యూస్ కావాలి, వీళ్ళకి డబ్బులు కావాలి. వాళ్ళు అడుగుతారు, మీరేంటి, మీరు ఎలా మాట్లాడుతున్నారు, మాట్లాడకూడదు కదండి. ఒకతే వచ్చేమో సిగరెట్ కాల్చుద్ది, ఒకరు వచ్చేమో మందు తాగుతుంటే ఈ ఆడవాళ్ళని ఎంకరేజ్ చేసి ఛానల్స్ ప్రౌడ్గా చూపిస్తున్నారు. మీరు మాలాంటి వాళ్ళని అడిగితే కామెంట్స్లో మీకెందుకు బాధ అని అడుగుతారు. అడిగేవాళ్ళని అడగనివ్వరు. భర్తల్ని ఏపుకు తినేస్తున్నారు ఆడవాళ్ళు. ఆ భర్త తన తల్లిదండ్రులను చూడకూడదు, అక్క చెల్లెలను చూడకూడదు, అన్నదమ్ములు చూడకూడదు. కూర్చోవాలి, నుంచోవాలి. కర్మకాలి కాదుకూడదని చూస్తే వాడికి సరైన అన్నం ఉండదు, ఏముండదు. వాడి నరకం భరించలేక పెళ్ళం కూర్చోమంటే కూర్చుని, నుంచుని స్థితికి మగవాడు వెళ్ళిపోతున్నాడు. ఆడవాళ్ళు ఎంత అప్డేట్ అయిపోయారంటే మర్డర్ చేసేస్తున్నారు, ముక్కలు కట్ చేసేస్తున్నారు, బాక్స్లో పెట్టేస్తున్నారు. ఇంత అప్డేట్ అయిపోయారు. ఇల్లీగల్ అఫైర్స్ కోసం కడుపును పుట్టిన పసి మొగ్గల్ని రాజమండ్రిలో, మాకు ఈస్ట్ గోదావరి రాజమండ్రిలో ఒక వీధిలో తన ఇద్దరు పిల్లలు ఇల్లీగల్ అఫైర్స్ కోసం చంపేసింది. ఆడవాళ్ళకి రక్షణ లేదా అంటున్నారు. ఏం రక్షణ అండి? ఎంత దిగజారిపోతుంటే మీడియాలోకి, పబ్లిక్ సోషల్ మీడియాలోకి వచ్చిన తర్వాత ఆడవాళ్ళు వీళ్ళ తల్లిదండ్రులు ఏం మాట్లాడరా, వీళ్ళ భర్తలు ఏం మాట్లాడరా? శ్రీముఖి తల్లి వేసే డ్యాన్సులు ఎంత వరస్ట్గా ఉంటాయి. తల్లే ఇలా పిచ్చుగంతులు వేస్తుంటే కూతురు ఎలా ఉంటారు? సోషల్ మీడియా అవనివ్వండి, ఇంట్లో అయినవ్వండి, ఆడవాళ్ళు తగ్గేదే లేదంటూ ప్రతి దాంట్లో రెచ్చిపోయి కుటుంబాన్ని రోడ్డు మీద వేస్తున్నారు. అంతా అయిపోయిన తర్వాత మాకు రక్షణ లేదండి, మా కేసు ఇదండి, మేము అక్కడిని ప్రేమించామండి, వాడు యాండ్ ఇచ్చాడండి, మేము ఏం చెయ్యాలండి అంటున్నాం. కేసు తీసుకున్న పూర్వపరాల్లోకి వెళ్తున్నాం. వెళ్ళిన తర్వాత రీసెర్చ్ చేసిన తర్వాత ఆల్రెడీ దీనికి 3-4 లవ్ అఫేర్స్ అయిపోతున్నాయి. మరి దీంతో లవ్ మ్యారేజ్ అంటే మేము ఎలా చేస్తాం? లవ్ మ్యారేజ్ కొన్ని అవతలోడు ఎలాగున్నాడు ఎంకొలితే ఆడికి కూడా 3-4 లవ్లు అయిపోతున్నాయి. ఇంత నీచ నికృష్టం. అందరూ లేరండి ఆడవాళ్ళు. నేను ఇది కూడా చెప్తాను, అందరూ ఆడవాళ్ళు, అందరూ అమ్మాయిలు ఇలా లేరు. ఇలా ఉంటే ఈ భూమాత ఇంకా ఎప్పుడో సునామీలు, కరోనా లాంటివి మించిపోయిన జబ్బులు ఎప్పుడో వచ్చి మొత్తం భూమి సమాప్తం అయిపోతుంది. అందరు ఆడవాళ్ళు లేరండి. ఇంకా తల్లిదండ్రుల్లో చెప్పిన కనుసనల్లో తల్లిదండ్రులకు భయపడుతూ ఒక సినిమాకి వెళ్ళాలన్నా, ఎక్కడికైనా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాలన్నా తల్లిదండ్రులు అడిగి పర్మిషన్ అడిగి వెళ్ళే అమ్మాయిలు కూడా ఉన్నారు, పర్ఫెక్ట్ అమ్మాయిలు కూడా ఉన్నారు. కానీ కొంతమంది తల్లిదండ్రులు తమ హోదా, తమ గొప్పతనం చూపించుకునే ప్రాసెస్లో పిల్లలకి ఏటీఎం కార్డులు, అలాగే బ్యాంక్ బ్యాలెన్స్లు వేసి ఏటీఎం కార్డులు, స్టైలిష్ పొట్టి డ్రెస్లు దగ్గరుండి, అవి ఇంకా పొట్టి డ్రెస్ తీసుకో మీద పొడవుగా ఉందని దగ్గరుండి తల్లిదండ్రులు ఎంకరేజ్ చేస్తూ పిల్లలకి అంత నీచ నికృష్టమైన బట్టలు తీపిస్తున్నారు. పిల్లలకి బైకు ఒక రేంజ్ వాళ్ళు, కారు ఇంకొక రేంజ్ వాళ్ళు. అమ్మాయి కారు మీద కాలేజీకి వెళ్తుందని మన స్టేటస్ అంటే వీళ్ళు అనుకోవాలన్నమాట అవతలడు. అబ్బా పలానోడు కూతురు కారు మీద కాలేజీకి వెళ్తుంది, బైక్ మీద కాలేజీకి వెళ్తుంది, అబ్బా వీళ్ళ దగ్గర ఎంత ఉందని చెప్పుకోవాలని ఉద్దేశంలో వాళ్ళు కార్లు, బైకులు హాస్టల్లో పొరుగురులో వేసేస్తారు. హాస్టల్లో ఈ అమ్మాయి అక్కడ సిగరెట్ కాలుస్తుందా, పబ్కి వెళ్తుందా, క్లబ్కి వెళ్తుందా, లేకపోతే ఎవరితోనైనా పులిహోర కలుపుతుందా, ఏమీ పట్టదు. మీరు ఎలా ఉన్నారు? మా అమ్మాయి స్టడీస్ చేస్తున్నారు అంటారు. స్టడీస్ చేసిన వాళ్ళు మాకు దగ్గర కేసులు వస్తున్నాడు, తెలుస్తున్న వాళ్ళు ఎంత స్టడీస్ చేస్తున్నారు. రీసెంట్గానే ఊరి పేరు చెప్పకూడదు కానీ ఒక హాస్పిటల్కి చిన్న టీనేజ్ పిల్లలు వెళ్ళారు. కడుపులో నొప్పి వస్తుందని అక్కడ డెలివరీ అయిపోతే ఆ బేబీని అది కంబోర్డ్లో కుక్కేశారు. కుక్కేసి మళ్ళీ తర్వాత స్టూడెంట్స్ ఇద్దరు కనపట్లేదు ఏంటని చెప్పి హాస్పిటల్ యాజమాన్యం మొత్తం వాటెవర్ అక్కడ చూసుకున్నారండి. అక్కడ మరి ఏ నర్స్తో మరి అక్కడ వీళ్ళు డెలివరీ చేయించుకున్నారో తెలియదు కానీ బిడ్డని తీసేసి సరే మొత్తమే సీసీ కెమెరా పట్టుకుని అక్కడి నుంచి వచ్చారు. ఏంటి తాడు తీస్తే కాలేజీలో ఇంటర్ డిగ్రీ చదువుతున్న పిల్లలు అంటారు. ఆ వయసులు చిన్న పిల్లలు. అసలు కల్చర్ ఇలా అయిపోతుంది. తల్లిదండ్రులు అంటే గౌరవం లేదు, పెద్దలంటే గౌరవం లేదు,
ఫ్రీడమ్ 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 సహజీవనాలు చేస్తున్నారు. మీ అమ్మాయిల్ని మీరు కాలేజీలు పంపించేసి ఎక్కడో హ్యాపీగా ఉందనుకుంటున్నారు. మీ పిల్లలు అక్కడ సహజీవనాలు చేస్తున్నారు. అక్కడ ఈ సిటీస్లో ఫ్లాట్లు ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే ఆడది ఎక్కడ కూడా మంగళసూత్రం అనేది ఎక్కడ వేసుకోవట్లేదు. నల్లపూసలు వదిలేయండి, మెడలో మంగళసూత్రమే కనిపించట్లేదు. అక్కడ అద్దె కోసం వెళ్తే వాడు ఏమనుకున్నా, ఇప్పుడు అమ్మాయిలు మంగళసూత్రాలు వేసుకుంటారు కదా, ఇప్పుడు ఫ్యాషన్ కదా అని చెప్పి అద్దెకి ఇచ్చేస్తారు. హ్యాపీగా వాడు సామాన్యం పెట్టుకుని ఫ్యామిలీ రన్ చేసేస్తున్నారు. ఇంతకీ వాళ్ళు లవర్స్. అక్కడ టౌన్లో వాళ్ళకి అద్దె కావాలి. ఆడవాళ్ళు మంగళసూత్రాలు వేసుకుంటాం ఎప్పుడో మానేశారండి. నల్లపూసలు లేని మెడ చూడకూడదు, మట్టిలు లేని కాళ్ళు చూడకూడదు అనుకుంటున్నాం. కానీ భర్త కట్టిన తాలిబొట్టు తీసేసి, సుట్లు తీసేసి, ఒంటి మీద చీర తప్ప ఇంకేది ఉండదండి. వీళ్ళు ఒంటి మీద కాళ్ళకి జోళ్ళు, ఎక్స్పోజింగ్ సారీస్ కట్టుకుని డ్రెస్సెస్ వేసి ఊరి మీద ఏళ్ళు స్పీచ్లు ఇస్తున్నారు. ఆడవాళ్ళు ఎలా ఉండాలి, ఆడవాళ్ళు బట్టలు ఎలా కట్టుకోవాలి. నువ్వు మెడలో మంగళసూత్రం వేసుకోవు, నువ్వు మెడలో నల్లపూసలు వేసుకోవు, కాలికి సుట్లు పెట్టుకోవు, మైక్ ఇచ్చుకుని స్పీచ్లు ఇస్తావు. మెడలో తాళి లేకపోకుండా ఆ తాళిబొట్లు తీసుకెళ్ళి ఇంట్లో ఫ్రిడ్జ్లోని బీరువాలో దాస్తారు. ఫ్యాషన్ అది. తాళిబొట్టు లేకుండా ఓన్లీ నల్లపూసలతో వెళ్తే ఫ్యాషన్. తాళిబొట్టు తీసేసి నా ఆడది ఆయుష్ను, భర్తకి ఆయుష్ తగ్గిపోద్ది. తాళిబొట్టు లేకుండా ఆడవాళ్ళు బయటికి కనిపించకూడదు. భర్తకే కాదు, బయట వాళ్ళకి కూడా కనిపించకూడదు. ఎక్కడైనా పెళ్ళైన వాళ్ళ మెళ్ళల్లో నిజంగా తాలిబొట్టు ఉందంటే వాళ్ళకి వెళ్ళి నేను సాష్టాంగ నమస్కారం చేస్తాను. నిజంగా తాలిబొట్టు వేసుకుంటున్నారని. నల్లబోసలు ఉండవు, తాళ్ళు ఉండదు, చేతికి మట్టి గాజులు పొరపాటున ఉండవు. ఒక బ్రాస్లెట్ పెడతారు, ఒక బంగారం గాజు వేస్తారేమో. బంగారం గాజు ఉన్నారు. పెళ్ళయిందని చెప్పి మగవాడికి పెళ్ళయిందంటే మనం ఎలా తెలిస్తే అనుకునే వాళ్ళమే. కానీ ఇప్పుడు ఆడదానికి పెళ్ళి అయితే అసలు మాకు అర్థం కావట్లేదు. మెడ చూస్తే మెల్ల తాలిబొట్టు ఉండవు, కాలు చూస్తే చుట్లు ఉండవు. వేదమంత్రాల సాక్షిగా కట్టిన తాలిబొట్టు తీసి పక్కన పెట్టేస్తున్నా. ఇంట్లో పెద్దలు గడ్డి పెట్టట్లేదండి వీళ్ళు. మేనత్త మేనమ్మ పెళ్లి సమయంలో సుట్లు పెడతారు, ఎంతో చలవని చెప్పి పెట్టిన సుట్లు కూడా పీకేస్తున్నారు వీళ్ళు. మనం ఎంత అప్డేట్ అయిపోతే, మనం ఎంత లగ్జరీ ఫ్యామిలీ అయితే ఒట్టుపారు వేసుకుని, లగ్జరీ ఫ్యామిలీ అయితే సూతల దాడి తీసేసి, లగ్జరీ ఫ్యామిలీ అయితే మెల్ల నలుబొసలు తీసామని చెప్పాడండి ఎవడైనా? నైట్ వేసిన 24 hours ఎంటర్టైన్మెంటు. నైట్ వేసుకుని తప్పేం కాదు. నైట్ టైము కంఫర్ట్ జోన్గా అమ్మాయిలు ఇప్పుడు అందరూ ఆ నైటీలోనే యూట్యూబ్ లైవ్లోకి వచ్చేస్తున్నారు, ఇన్స్టాగ్రామ్లో ఎక్స్పోజింగ్ డ్యాన్సులు చేస్తున్నారు. దరిద్రం అయిపోయింది ఆడజాతిలో కొంతమంది బరి తెగించిన ఆడవాళ్ళు. అలాగా తలకాయలు పెద్ద తలకాయలు వచ్చి ఇది తప్పు ఇది రైట్ అని చెప్తే నువ్వేం చెప్తావులే, మాకు మా అమ్మ చెప్తేనే మేమేమో అని ప్రౌడ్గా చెప్తారు. మా అమ్మ మాటే మేమేమో నీ మాట వింటామని చెప్తారు. అమ్మ మాట వినలేదు మీ బతుకులలో నాశనం అయిపోయింది. ఆడదానిలో చాలా మార్పులు, చాలా తేడాలు వచ్చాయి. మనకి ఏమైనా ప్రవచనకారులు చెప్తే మనం నచ్చదు. ఎందుకంటే వాళ్ళు చెప్పేవాళ్ళు కొంచెం మరీ మసలు దట్టించి మనల్ని కొట్టినట్టు తిట్టినట్టు చెప్తారు. ఆడవాళ్ళు చెప్తే నేను చెప్తే నచ్చదు. ఇంక మగవాడు ఎవడో చెప్పి పెద్ద మనిషి వచ్చి చెప్తే ఎక్కడ వింటారు? ఆడు పట్టుకుని తిట్టుకోసేస్తారు. కానీ ఏదేమైనా ఇప్పుడు కూడా ఆడదాని వల్ల మనశ్శాంతి లేదు. ఎవరైనా ప్రాబ్లమ్స్లో ఆడవాళ్ళు ఉంటే, భర్తలు ఇంట్లో అత్తమామలు ట్యాచ్లు పెట్టేసేసి ఏమీ చేయలేని సిచ్యువేషన్లో ఉంటే నా నెంబర్కి ఫోన్ చేయండి. నేను చాతనైనంత ఇదిగా సాయం చేసి విషయాన్ని ముందుకు తీసుకెళ్ళి న్యాయం చేసే దిశలో మీకు నా ప్రయత్నం నేను చేస్తాను. థ్యాంక్ యూ.